సుస్వాగతం నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు, దేవరకద్రలో 133 గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులే నేరుగా డైరెక్ట్గా గెలిచింది 103 స్థానాలు, టీఆర్ఎస్ రెబెల్స్ గెలిచింది ఇంకొక 6 స్థానాలు. అంటే 133లా దగ్గర దగ్గర 110 మనమే గెలిచినాం. ఇక మిగిలిపోయిన కొంతమందిని ఇప్పుడు విశ్వేశ్వరన్న తీసుకొని వచ్చినాడు. ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా తొందరలో వచ్చి 133కు 133 అంటే ఒక్కరు కూడా అవతల మిగలకుండా సంపూర్ణంగా ఊడ్చుకొని నియోజకవర్గం అంతా ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామ పంచాయతీ మీద గులాబీ జెండా ఎగిరే విధంగా తప్పకుండా ఆ వాతావరణం ఉంటుందనే విశ్వాసాన్ని కూడా నేను వ్యక్తం చేస్తా ఉన్నా. మొన్న డిసెంబర్ 7 నాడు జరిగిన ఎన్నికల్లో నిజంగా పాలమూరు జిల్లాకు, పాలమూరు ప్రజల చైతన్యానికి నేను శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉండే మహామహులు, గండర్లు, పెద్ద పెద్ద సిపాయిలు, ఇదివరకు దశాబ్దాల పాటు మంత్రి పదవులు వెలగబెట్టిన వాళ్ళు చాలామంది చాలా ఊహించుకున్నారు. మేము ఇంతటోళ్ళం అంతటోళ్ళం అని చెప్పి ఎగిరెగిరి పడ్డారు. కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు ఒక రాజకీయ పార్టీలో, ఒక రాజకీయ వ్యవస్థలో ఉండే నాయకులు ఎవరు కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని అనకూడని మాటలు కూడా మీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం గతంలో వహించిన కొంతమంది నాయకులు మాట్లాడడం కూడా జరిగింది. కానీ వారందరికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు పాలమూరులో 14లో 13 స్థానాలు గెలిపించి తిరుగులేని సమాధానం ఇచ్చి మీరు పాలమూరు పౌరుషాన్ని, మీ చైతన్యాన్ని కాంగ్రెస్ పార్టీకి రుచి చూపెట్టినందుకు హృదయపూర్వకంగా మీ చైతన్యానికి నేను సలాం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆషామాషి విషయం కాదు. మాకు బాగా గుర్తున్నది 2008 ప్రాంతం. అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి శాసనసభలో 26 మంది శాసనసభ్యులు ఉండేది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందని చెప్పి ఆనాడు పాలమూరు నుంచి ఒకే ఒక్క శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి గారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పిందని చెప్పి ఆనాడు మన గౌరవ ఉద్యమ నాయకుడు, ఈరోజు ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు మన శాసనసభ్యులందరినీ రాజీనామా చేయించి ఉప ఎన్నికకు పోయి మన చైతన్యం చాటాలే, కాంగ్రెస్ మీద, దేశ రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి పెంచాలని చెప్పి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఆనాడు లక్ష్మారెడ్డి గారు వారు ఒక మాట అన్నారు, నాకు బాగా గుర్తున్నది. 2008లో, సార్ మా జిల్లాలో ఇంకా అంతా చైతన్యం, తెలంగాణ రాష్ట్రం ఎందుకు అనే విషయంలో ఇంకా అంత రాలేదు. ఈ మాట ఆయన చెప్పిందే, ఆయన అవును కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేదే. పాలమూరు పచ్చికట్టే సార్, అంటుకుంటూ కొద్దిగా ఆలస్యంగా అంటుకుంటుంది, కానీ అంటుకున్న తర్వాత మాత్రం దశాబ్దాల పాటు మళ్ళీ మండుతూనే ఉంటుందనే మాట వారు చెప్పడం జరిగింది. 2009లో ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా పార్లమెంటుకు ఆనాడు పాలమూరు నుంచే ప్రాతినిధ్యం వహించి కేవలం ఇద్దరు ఎంపీలతో దేశ రాజకీయ వ్యవస్థను శాసించి ప్రజాబలంతో, ప్రజల దీవెనతో తెలంగాణను సాధించిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరొక్క నిమిషం మీరు ఆలోచించాలని చెప్పి కూడా మిమ్మల్ని ఈ టీవీల ద్వారా తెలంగాణ ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నా. ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో దేశ రాజకీయ వ్యవస్థను గడగడలాడించి తెలంగాణ ప్రజల చైతన్యాన్ని దేశం మొత్తానికి ముందు ఆవిష్కరించి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో. మరి అదే కేసీఆర్ గారు రేపటి రోజున 16 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణలో ఆయన చేతిలో పెడితే ఢిల్లీ గడగడ వణుకుతూ మనకి ఏది కావాలంటే అది తెలంగాణకు హైదరాబాద్ గడ్డ మీదకి వచ్చి సలాం కొట్టి ఇచ్చిపోయే పరిస్థితి వస్తుందా రాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలామంది మాట్లాడుతున్నారు, నిన్న ఇయ్యాల మీరు చూస్తూ ఉన్నారు, ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారి పాత్ర లేదు, ఇది మోడీ రాహుల్ గాంధీ మధ్యన జరుగుతున్న పోరాటం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క మాట నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నా, ఒక్క మాట విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నా. ఈ దేశానికి అంత కర్మ పట్టలేదు. మోడీనో రాహుల్ గాంధీనో మాత్రమే ఎంచుకోవాల్సిన కర్మ ఈ దేశానికి, దేశ ప్రజలకు లేదు. ఇదేదో వాళ్ళిద్దరి సామ్రాజ్యం అన్నట్టు, వాళ్ళిద్దరి జాగీరు మాత్రమే అన్నట్టు, ఇంకా వేరే దేశం, ఈ దేశంలో వేరే రాజకీయ పార్టీకి తావు లేదు, జాగలేదన్నట్టు వారు మాట్లాడుతున్న మాటలు వారి అహంకారానికి నిదర్శనం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా మంది ఎగిరెగిరి పడ్డారు, ఇట్లనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. కానీ వాస్తవాలను వాస్తవాలుగా చూస్తే ఈ మధ్యలో
టీవీలలో పేపర్లలో చాలా సర్వేలు వచ్చినాయి. అన్ని సర్వేలు ఒకటే మాట చెప్తా ఉన్నాయి, దేశంలో ఏమున్నది ఏం జరుగుతున్నది అని గమనిస్తే దేశం మొత్తట ఈరోజు 545 పార్లమెంట్ స్థానాలుంటే లోక్సభలో 545లో కాంగ్రెస్ పార్టీ 3 అంకెలు కూడా చేరుకునే పరిస్థితి లేదు, 100 సీట్లకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్కు పార్లమెంట్లో ఉన్నది 45 స్థానాలు, రేపు 100 స్థానాలకు కూడా వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. మోడీ గారు 2014లో ఈయన చాలా గొప్పవాడు, ఈయనేదో ఉద్ధరిస్తాడు అని దేశంలో ఉండే పెద్దలు చాలామంది అనుకొని, ఆనాడు యువకులు కానీ ఇతరులు కానీ చాలామంది మోడీ గారు ఏదో చేస్తాడని చెప్పి ఆయనను చాలా పెద్దగా ఊహించుకొని ఓట్లేసి 283 సీట్లు ఇచ్చినారు ఆనాడు. మొట్టమొదటిసారి దేశంలో కాంగ్రెస్ తర్వాత కాంగ్రెసేతర పార్టీ నాయకునికి సంపూర్ణమైన మెజారిటీని ఇచ్చి 2014లో మోడీ గారికి నిండా బలం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి నడపండి మీరు దేశాన్ని అని చెప్పి పంపించినారు. ఏం చేసిండు మోడీ గారు ఈ 5 ఏళ్లలో? ఏం మంచి పనులు చేసిండయ్యా అంటే 2-3 పనులు చేసిండు. ఏంటిది? ఒకటేమో ఎవరి చీపురు వాళ్ళ చేతికి ఇచ్చిండు, స్వచ్ఛ భారత్ ఉడుచుకోకుండా అన్నాడు ఆయన. అందులో ఆయన చేసింది ఏముందో నాకైతే తెలియదు. రెండోది, మా అక్కజల్లెలు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళు పాపం భర్తలకు తెలియకుండా దాచిపెట్టుకొని పోపు డబ్బాలలో పైసలు దాచిపెట్టుకుంటే ఆ డబ్బాలలో కూడా చేయలు పెట్టిండు, ఆ పైసలు గుంజిండు. నోట్ల రద్దు అన్నాడు, నోట్ల రద్దని పెద్ద నోట్ల రద్దు అని చెప్పి చిన్న వ్యాపారుల నోట్లో మట్టి కొట్టిండు తప్ప చేసింది ఏమీ లేదు. బిల్డప్ ఎక్కువ, ఒక ప్రచారం ఎక్కువ, పోజులు ఎక్కువ తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు. అందుకే దేశ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మొన్ననే వచ్చిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో మోడీ గారి పార్టీని తిరస్కరించినారు. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడేం పెద్దపీట వేయలేదు, అక్కడ ఎవడు దిక్కులేడు కాబట్టి. తెలంగాణలో టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ నడుస్తున్నది, ఆంధ్రాలో అక్కడ ఏదో ప్రాంతీయ పార్టీ వస్తుంది. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ను బీజేపీని పక్కకు పెట్టి ప్రాంతీయ పార్టీలను గెలిపిస్తూ ఉన్నారు. ఇక ఎక్కడ ఏ దిక్కు లేకపోతే ఆయన కాకపోతే ఈయన, ఈయన కాకపోతే ఆయన అన్నట్టు ఏదో దిక్కులేని పరిస్థితుల్లో ప్రజలు అనివార్యంగా ఓట్లు ఇస్తున్నారు తప్ప మోడీ మీద ప్రేమతోనో రాహుల్ గాంధీ మీద ప్రేమతోనో ఈ దేశంలో ఎవరు లేరనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్ళు 100 సీట్లకు వచ్చేటట్టు లేరు, ఆయన కూడా 150 సీట్లు దాటేటట్టు ఆయన కూడా లేడు. అంటే దబ్బన ఇద్దరు కలిస్తే కూడా రేపు ఎలక్షన్ అయిపోయినాక రాహుల్ గాంధీ మోడీ మాట్లాడుకొని మనిద్దరం కలుద్దామనుకుంటే కూడా ఆ ఇద్దరు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. అందుకే నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేసేది, ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ఎంపీ సీటే కీలకమవుతుంది, ఒక్కొక్క ఓటే కీలకమవుతుంది. ఎట్లనైతే కేసీఆర్ గారు కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి ఆనాడు తెలంగాణను తీసుకొని వచ్చినాడో, 545 మంది ఉండే లోక్సభను 2 పార్లమెంట్ సభ్యులతోనే గడగడలాడించి ఆనాడు తెలంగాణ తీసుకొని వచ్చినాడో, మీరు 16 మందిని చేతిలో పెడితే తప్పకుండా తెలంగాణకు రావాల్సిన ప్రతి పైసాను అనా పైసతో సహా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి శాసించి తెలంగాణకు రావాల్సిన ప్రతి దాన్ని తీసుకొచ్చే సత్తా మన నాయకుడు కేసీఆర్ గారికి మాత్రమే ఉన్నదనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ సంపూర్ణమైన ఆధిక్యంతో ఢిల్లీని గతంలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దశాబ్దాల పాటు వెళ్ళినాయి. ఏం జరిగింది మరి? మన దగ్గరికి వెళ్ళి కూడా కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ సభ్యులు అయినారు, బీజేపీ వాళ్ళు అయినారు. ఏం జరిగింది? ఏం లేదు. ఢిల్లీకి పోతారు, శైలు కట్టుకొని జీ హుజూర్ అని చెప్పి ఢిల్లీ దర్బారులో తల వంచుకొని నిలబడుడు తప్ప ఆత్మగౌరవంతో పనిచేసే పరిస్థితి కాంగ్రెస్లోని పార్లమెంట్ సభ్యులకు కానీ అదే రకంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులకు కానీ ఢిల్లీని ఎదిరించే దమ్ము కానీ ధైర్యం కానీ వాళ్ళకు ఉండదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే టీఆర్ఎస్ బిడ్డలైతే, తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ పార్లమెంట్ సభ్యులైతే పేగులు దిగేదాకా పార్లమెంట్లో కొట్లాడైనా సరే తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ ప్రజలకు తమ హక్కులను సాధించి పెట్టడంలో ముందుంటారనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే, పాలమూరు విషయంలో ముఖ్యమంత్రి గారికి ఒక పట్టుదల, ఒక దృఢ సంకల్పం, ఒక ఆలోచన ఉన్నది. పాలమూరు పచ్చబడాలే, పాలమూరులో ఉండే 14 నియోజకవర్గాల్లో సగటున ఒక్కో నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు తగ్గకుండా సాగునీరు ఇయ్యాలే. పాలమూరు పచ్చబడుతుంటే బ్రహ్మాండంగా పాలమూరులోని రైతన్నలు, రైతు కూలీలు, రైతు బిడ్డలు అందరూ సుభిక్షంగా ఉంటే వలసలు బంద్ అయితే ఈ పాలమూరులోనే బ్రహ్మాండంగా ఒక కొత్త హరిత విప్లవం వచ్చి
ఇక్కడనే సంపద సృష్టించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికోసం ప్రధానమంత్రిని గజ్వేల్ వచ్చినాడు మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ఒక విజ్ఞప్తి చేసినారు మన ముఖ్యమంత్రి గారు. అయ్యా మీరు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు మీరు జాతీయ హోదా ఇచ్చినారో 90% పైసలు జాతీయ హోదా ఇస్తే ఏమవుతుంది ప్రాజెక్టు కంటే ఆ ప్రాజెక్టులో కట్టే పైసలలో రూపాయి ఖర్చు అయితే 90 పైసలు ఢిల్లీ నుంచి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం పెట్టాలి, లేకపోతే మొత్తం మనమే పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఒకటే అడిగినారు, మా దగ్గర మా రాష్ట్రంలో 2 ప్రాజెక్టులు ఉన్నాయి. గోదావరి మీద కాళేశ్వరం, కృష్ణమ్మ మీద పాలమూరు ఎత్తిపోతల పథకం. ఈ 2 ప్రాజెక్టులు అయిపోతే మా రాష్ట్రంలో 1,25,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. మా రైతన్నలందరూ సంతోషంగా ఉంటారు, మా రైతులు సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుందనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు 1,00,000 మంది ప్రజల ముందు ప్రధానమంత్రికి బహిరంగంగా విజ్ఞప్తి చేసినారు. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు మాకిచ్చే కానుక ఒకటే, మీరు అయితే పాలమూరుకో లేదా మా కాళేశ్వరం ప్రాజెక్టుకో ఈ రెండిట్లో ఏదైనా నీ ఇష్టం, ఒకదానికి జాతీయ హోదా ఇచ్చినట్టయితే ఇంకో ప్రాజెక్టు మేము కట్టుకుంటాం అని చెప్పి విజ్ఞప్తి చేస్తే, ఈ విజ్ఞప్తి చేసి 3 ఏళ్ళైతే ఉలుకు లేదు పలుకు లేదు, కనీసం చలనం లేదు. మన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో అరిచి గీపెట్టినా పోరాటం చేసినా పోడియంలోకి తీసుకుపోయి ప్లకార్డులు పట్టుకొని లొల్లి పెట్టినా చలనం లేదు. గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని ధర్నాలు చేసినా చలనం లేదు. నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఉన్నది. ఆ నీతి ఆయోగ్ అనే సంస్థ మిషన్ కాకతీయ గొప్ప కార్యక్రమం, మిషన్ భగీరథ గొప్ప కార్యక్రమం, ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమం చాలా మంచిది, ఊళ్ళల్లో చెరువులను బాగు చేసే కార్యక్రమం చాలా మంచిది. ఈ 2 కార్యక్రమాలు దేశం మొత్తంలో అమలు చేస్తే దేశం బాగుపడుతుంది. ఈ రెండింటికి కలిపి 24,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని చెప్పి మనం చెప్పలే. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే నీతి ఆయోగ్ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప పొరపాటున కూడా ఉలుకు పలుకు చలనం ఏమీ లేదు. మరి ఇవన్నీ కావాలంటే ఏం చేయాలంటే ఒకటే ఒక్క పని చేయాలి. కేంద్రంలో ఉండే ఢిల్లీలో ఉండే పెద్దలు మర్యాద గింటలేరు. అగర్ సీదీ ఉంగ్లీతే నైనిక్లీతో క్యా కరెంగే अपन? అరే చెప్పేసిన మొత్తం తెలుసు, మీ శివకుమార్ గారికి మొత్తం తెలుసు. మంచిగా చక్కగా వినకపోతే ఏం చేయాలనో గది చేయాలి, మెడలు వంచాలి, తెచ్చుకోవాలి. ఆ పద్ధతిలో రేపటి రోజున ఢిల్లీని శాసించే పరిస్థితి ఉండాలంటే 16 సీట్లు మన చేతిలో ఉండాలి. మీరు మొన్న చూసినారు శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు మొన్న మనం పోతే రద్దు చేసి పోతే చాలామంది కలలు కన్నారు. రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు దోస్తాను చేసుకున్నారు. పాము ముంగిస ఒకటైనవి మొట్టమొదటిసారి చరిత్ర జరిగింది. విచిత్రమైన అప్పుడెప్పుడో బ్రహ్మం గారు చెప్పిండట, కలియుగం వస్తుంది, ఆ కలియుగంలో మీరు ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తారని చెప్పిండట. మనం అనుకోలేదు. ఒకప్పుడు నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇంటుంటే ఏమని నీళ్ళు కొనుక్క తాగే రోజులు వస్తాయంటే నమ్మినమా ఎవరన్నా? ఇలా తాగుతలేరు అందరూ బాటిల్ కొనుక్కొని. అప్పుడెప్పుడో బ్రహ్మం గారు చెప్పిండు. ఇది కూడా అట్లే చెప్పిండు, కలియుగంలో మీరు విచిత్రాలు చూస్తారని చెప్పిండు. అసొంటి విచిత్రమే కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాయి. మన రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు అలైబలై చేసుకొని ఇద్దరు జంటగా మొత్తం తెలంగాణ అంతా తిరిగిండ్రు. మీ దగ్గర కూడా పోటీకి పెట్టిండ్రు. మహబూబ్నగర్ జిల్లాలో కూడా మక్తల్లోనో ఇంకొక ఎక్కడ పోటీ పెట్టిరు తెలుగుదేశం వాళ్ళు. ఏమైంది మరి? వాళ్ళు కన్నా రంగుల కళలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఆనాడు ప్రజాకూటమి వస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది. కొద్దిగా మనోళ్ళు కూడా ఆగమైనారు చూసి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు చూసి ఆగమైనా లేదా కొద్దిగా. ఆ పేపర్ల నిండా ఎటు చూస్తాడే చంద్రబాబు పంపిన డబ్బులన్నీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చి ఎటు పడతాడు. పేపర్ల నిండా వాళ్ళే, టీవీల నిండా వాళ్ళే, ఎక్కడ చూస్తే వాళ్ళే కానీ కొద్దిగా మనోళ్ళు కూడా కొంత ఆగమైనరు. కానీ అందుకే మనం అనుకున్న 100 కాకుండా 90కి వచ్చినాం. అయినప్పటికీ గొప్ప మెజారిటీలతో ఒక్కొక్క శాసనసభ్యుడు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారు 50,000 పైచిలకు, అన్నగారు లక్ష్మారెడ్డి గారు 50,000 పైచిలకు, మన వెంకటేశ్వర రెడ్డి గారు 6,000 ట్రక్ వేసుకపోయింది కానీ లేకపోతే ఈయన కూడా 42,000 ఆయన కన్నా వచ్చేది. అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎటు చూస్తే అటు 40,000-50,000 బ్రహ్మాండంగా అద్భుతమైన మెజారిటీలతో గెలిచి దేశం మొత్తం అబ్బురపడే విధంగా, అరే ఇదేం మెజారిటీలు, ఇదేం గెలుపు, అఖండమైన మెజారిటీలతో గెలవడం జరిగింది. దానికి కారణం ఏందని చెప్పి అలా అటు చంద్రబాబు నాయుడు, ఇటు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ అందరు తలకాయలు పట్టుకొని కూర్చున్నారు. ఏం చేయాలంటే వాళ్ళు ఒకటే అర్థం చేసుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసు ఎట్లా గెలుచుకున్నాడు. రైతులను రైతు బంధు పథకం ద్వారా, చరిత్రలో ఎవరు చేయని పని ద్వారా రైతుల మనసు గెలుచుకున్నాడు కేసీఆర్ అనేది వాళ్ళకి అర్థమై
అర్థమైనా ఏంటంటే చెప్పేందుకు బేసిజం అడ్డం వస్తుంది. అర్థమై కూడా కేసీఆర్ మంచి పని చేసిండు అని చెప్తేందుకు వాళ్ళకి ఎక్కడో అహంకారం అడ్డం వస్తున్నది. అందుకే ఏం చేసిండ్రు, మనం రైతు బంధు అని పెట్టుకుంటే నరేంద్ర మోడీ ఏం చేసిండు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పి పేరు మార్చిండు, కాపీ కొట్టిండు. అదే పథకం ఆయన పెట్టుకున్నాడు. పర్వాలేదు, దేశంలో ఎట్లయితేమి రైతులకు మంచి చేస్తే మంచిదే. చంద్రబాబు నాయుడు తెల్లారులేస్తే మనం తిడతాడు, కానీ అన్ని మన స్కీములు కాపీ కొడతాడు. మనం ఇక్కడ రైతు బంధు పెట్టి 2 ఏళ్ళు కాగానే ఇప్పుడు చంద్రబాబుకి ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. సడన్గా రైతులు గుర్తొచ్చారు ఆయనకు కూడా. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అనట. ఇన్ని రోజులేమో ఆంధ్రప్రదేశ్లో అన్నదాత దుఃఖీభవ, ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతుల చుట్టూ గింగిరాలు కొడతా ఉన్నాడు. మనం ఇక్కడ కళ్యాణ లక్ష్మి అంటే పసుపు కుంకుమ అని అక్కడ ఒకటి పెట్టిండు. మనం ఇక్కడ అన్నపూర్ణ అని క్యాంటీన్లు పెడితే అన్న క్యాంటీన్లని అక్కడ పెట్టిండు. అన్నపూర్ణలో పూర్ణ తీసేసిండు, అన్న క్యాంటీన్లని అది పెట్టిండు. అన్ని కాపీ కొట్టుడే. ఇక చెప్పేందుకు బయటకేమో ఆయనకు బాబు సిగ్గొస్తుంది. ఎందుకు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఓ ఈ నిన్న పొట్టు తిడుతున్నాడు. మనం ఇవాళ చూసినా నాకు చాలా గమ్మత్ అనిపించింది చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ. మీరు రాన్రి, ముసుగులు తీసేసి రాన్రి, వస్తే చూసుకుందాం, ఆర్ పార్ దేఖలేంగే, తెలుగోడి సత్తా ఎందుకు చూపుతామట. అంటే మరి తెలంగాణలో తెలుగు వాళ్ళు లేరా? తెలంగాణ 4 కోట్ల మంది తెలుగు వాళ్ళం ఉన్నాం. మొన్ననే నువ్వు వస్తే నీ ఇబ్బలగొడి పంపించినాం. తెలుగు వాళ్ళు ఇక్కడ లేరు, అక్కడనే ఉన్నారు. తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే తెలుగోడి సత్తా చూపెడతాం. మనం చూపెట్టలేదు తెలుగు వాళ్ళు సత్తా తెలంగాణలో. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు ఇవి మాకు శాతగావు. తెలంగాణ వాళ్ళం మేము సాఫ్ సీదా ఉంటాం. ఏది ఉంటే అది చెప్తాం, బరాబర్ మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతాం. కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు, చీకటి దోస్తానాలు ఇవన్నీ కూడా వీటన్నిటి మీద పేటెంట్ ఎవరికైనా ఉన్నది ప్రపంచంలో అంటే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉన్నది తప్ప మనకు మాత్రం లేదు. చాలా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు కేసీఆర్ గారట చక్రవర్తి లెక్క పరిపాలిస్తున్నాడట, జగన్ను సామంతరాజు చేస్తారట. కేసీఆర్ గారు చక్రవర్తి కాదా అనేది మొన్ననే ప్రజలు తీర్పిచ్చినారు. ఒకవేళ చక్రవర్తి అనుకుంటే కూడా కేసీఆర్ గారు చెట్లు నాటించిన అశోక చక్రవర్తి, నువ్వేమో రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి నువ్వు. నీకు కేసీఆర్కు నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. కేసీఆర్ ఏమో సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా 2 సార్లు అధికారంలోకి వచ్చింది కేసీఆర్ గారు. నువ్వేంది మరి మంది పెట్టుకున్న పార్టీలో దూరి, మామ పెట్టిన పార్టీలో దూరి, చీమలు కట్టుకున్న పుట్టల పాము దూరినట్టు మామగారు వెనకగేటు కొడిచి పార్టీని గుంజుకుంటువి. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంది, బతుకులేకపోయా, స్వయం ప్రకాశం లేకపోయా. మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీకు, తెలంగాణ ప్రజల చైతన్యం మొన్న దేశం మొత్తం చూసింది. నాకు విశ్వాసం ఉంది తెలుగుదేశం పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మనమేమో చేయాల్సిన పని లేదు, మనం పోయి అక్కర కూడా లేదు. అక్కడ ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలే కోరుకుంటున్నారు ఈ దుర్మార్గపు పాలన అంతం కావాలి, ఈయన ఇంటికి పోవాలని కోరుకుంటున్నారు. బాబు గారు పోతేనే జాబులు వస్తాయని వాళ్ళకి అర్థమైంది. అందుకే తప్పకుండా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేద్దాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు కొత్త కోటోళ్ళు మీకు సుట్రికాలు కూడా కిందికి బాగుంటాయి. అందుకే చెప్తున్నా కొత్త కోటోళ్లకు, మీ ఆలంపూర్ వాళ్ళకు, గద్వాలకు, వనపర్తోళ్లకు మీకు కిందికి కూడా సుట్రికాలు ఉంటాయి, కర్నూలుకు. అంతేనా అన్నగారు, విశ్వేశ్వర్ గారు? కాబట్టి ఆడ ఈడ మాట మీరు కూడా మంచి మాట చెప్తారని చెప్తా ఉన్నా, అంతకంటే వేరే ఉద్దేశం కాదు. అంతేగాని మనకు ఆయనతో గెట్టు పంచాయతీ లేదు, మనకి ఏ రకమైన పంచాయతీ లేదు. కానీ వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడుకుంటే నిజంగా ఈరోజు ఒక సువర్ణ అవకాశం మన కళ్ళ ముంగట్నే ఉన్నది. మొన్న మీ దీవెనతో, మీ ఆశీర్వాదంతో 90 సీట్లు బ్రహ్మాండంగా గెలుచుకున్నాం. అద్భుతంగా ఒక స్థిరమైన పాలనను, ఒక దృఢమైన సంకల్పం ఉండే కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని బాగు చేసుకునే క్రమంలో ముందుకు పోతా ఉన్నాం. మొన్న మీరు గమనించినారు, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ, పెన్షన్లు డబుల్ చేసేది తొందరలోనే ప్రారంభం కాబోతా ఉన్నది. రాబోయే నెలనో ఆ పై నెలనో అది కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. 2016 రూపాయల పెన్షన్లు నేతన్నలకు, గీతన్నలకు, పెద్ద వయసులో ఉండే వృద్ధులకు, అందరికీ కూడా, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు నాకు తెలిసి రాబోయే నెలలోనో 2 నెలల్లోనో, ఇప్పుడే బడ్జెట్ కూడా ఈరోజే పాస్ అయింది కాబట్టి అది కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. రైతు బంధు ఇదివరకు ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చుకున్నాం. రేపటి రోజున ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా రాబోయే అతి స్వల్ప కాలంలోనే ప్రారంభం కాబోతున్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ప్రధానమంత్రి ఇచ్చేది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, మనం ఇచ్చేదానికి అదనంగా మన రైతులకు మనం ఒక మంచి పని చేస్తే వాళ్ళు వీళ్ళు కాపీ కొట్టి మన రైతులకు ఇంకా అదనంగా ప్రయోజనం వస్తున్నది. దానివల్ల కూడా ముఖ్యమంత్రి గారు సంతోషంగా ఉన్నారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన యువకులకు నిరుద్యోగ భృతి ఇచ్చే కార్యక్రమం 3,000 రూపాయల చొప్పున అది కూడా తొందరలోనే ప్రారంభం కాబోతా ఉన్నది.
ఎక్కడ ఇంటి జాగా ఉంటే అక్కడనే ఇల్లు కట్టుకునే విధంగా తీసుకొచ్చిన కొత్త పథకం కూడా ఈ బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. ఇళ్ల నిర్మాణానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం ఈ బడ్జెట్లో. కాబట్టి ఆ పనులు కూడా ఇప్పుడే ప్రారంభం అవుతాయి. ఇప్పుడు మళ్ళా అంతా ఎన్నికల కోడ్ ఉన్నది మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఏదో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది, రేపో మాపో పార్లమెంట్ కోడ్ వస్తుంది. ఇక కోడ్ అయిపోయినాకనే మనం కొత్త పనులన్నీ మొదలు పెట్టేస్తుంది. లేకపోతే ఓట్ల కోసం ఇది చేస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కాకిరి బీకిరి లొల్లి చేస్తారు. నాకంటే బాగా మీకు తెలుసు. అందుకే మీ అందరిని నేను కోరేది ఒకటే, కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుప్పిగంతులు వేసినా, తెలుగుదేశం నాయకులు ఎన్ని చిల్లర మల్లర మాటలు మాట్లాడినా, ఏ రకంగానైతే మీ చైతన్యాన్ని చూపెట్టి పాలమూరు మొన్న 14లో 13 స్థానాలను కేసీఆర్ గారికి దీవెనగా ఆశీర్వాదంగా మీరు అందించినారో, రేపటి రోజున జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలను మహబూబ్ నగర్ కానీ నాగర్ కర్నూలు కానీ రెండింటికి 2 కూడా టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 16 సీట్లను మీరు మాకు అప్పగించండి. ఢిల్లీ మెడలు వంచి తప్పకుండా తెలంగాణకు ఉంటా. ఆ బాధ్యత కూడా మీరు తీసుకొని 50 దాటదా మరి సప్ప కొడుతున్నారు ఏం సంగతి? 50 దాటుతుందంటే మీరు జోరుగా లగాయించి చప్పట్లు కొడితే నాకు కూడా ధైర్యం వస్తుంది. ఒక్క దేవరకద్ర నుంచే టీఆర్ఎస్ పార్టీకి రేపు పార్లమెంటుకు 50,000 ఓట్ల మెజారిటీ వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరి దగ్గర పేరు పేరున సెలవు తీసుకుంటూ జై తెలంగాణ. కొద్దిగా గట్టిగా ఇంకా అలవాటు వాళ్ళే మీరు. జై తెలంగాణ. ధన్యవాదాలు పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారికి. తల్లి నేనుంటా, నేను చూసుకుంటా. ఆగమ్మా. జాయినింగ్ అయ్యే మిత్రులందరూ కూడా సీరియల్గా ఒక్కొక్కరుగా సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఒక్కొక్కరుగా రావాలని, ఇటు నుంచి దిగిపోతే మనకు సిస్టమేటిక్గా ఉంటుంది. అట్లే సీరియల్గా వచ్చి సీరియల్గా పోవాలని మీ అందరినీ కోరుతూ ఇప్పుడు ఆ పేర్లన్నీ కూడా విశ్వేశ్వరన్న చదవాల్సిందిగా కోరుతాం. ఉమామహేశ్వరరెడ్డి గారు మాజీ సర్పంచ్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు. రాములు యాదవ్ గారు అడ్వకేట్ గారు. సుభాష్ ఎస్సీసెల్ దేవరకద్ర నియోజకవర్గ అధ్యక్షులు.